Hi, hello everyone. Welcome to our channel. Today topic is 9th class physics first chapter matter around us. సో ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరు కనుక ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. రైట్, లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ మనకి లెట్స్ ఇంప్రూవ్ అవర్ లెర్నింగ్. ఇందులో మనకి రిఫ్లెక్షన్స్ ఆన్ కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ డిఫ్యూజన్ ఫెనోమినా బేస్డ్ ఆన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఆ డిఫ్యూజన్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుండో. సో డిపెండ్ ఆన్ ద స్టేట్స్ ఆఫ్ ద మ్యాటర్. సో ఈ క్వశ్చన్లో మనం అడుగుతుంది ఏంటంటే డిఫ్యూజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుండు. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో డిఫ్యూజన్ అనేది ఎలా జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి diffusion is the spreading out and intermixing of one substance into another due to the movement of particles. It takes place from the region of high concentration to the region of low concentration till the uniform distribution is attained. డిఫ్యూజన్ అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైనా ఒక రెండు రకాల టీనీ పార్టికల్స్ టూ మ్యాటర్స్ సంబంధించి మిక్స్ అవ్వడం. సో అందులో ఉన్న పార్టికల్స్ ఇందులో ఉన్న పార్టికల్స్ ఒకదాంట్లో ఒకటి మిక్స్ అవ్వడము, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అవుతుంది? ఈక్వల్గా మిక్స్ అయ్యేంత వరకు. ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వైపు నుంచి ఒక మ్యాటర్ ఇంకొక వైపు నుంచి ఒక మ్యాటర్ అనేది మిక్స్ చేసామనుకోండి. సో దీంట్లో ఉన్న పార్టికల్స్ దాంట్లో ఉన్న పార్టికల్స్ ఎక్కువగా ఉండకుండా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతుంది. ఇక్కడ జరిగేది ఏంటి? ఎక్కువ పార్టికల్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఏమవుతుంటాయి? మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఈ రెండిట్లో కూడా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకు మూవ్ అవుతుంటాయి అంటే సో వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ వల్ల. అయితే ఇక్కడ డిఫ్యూజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఏదైనా ఒక రెండు రకాల లిక్విడ్స్ని మిక్స్ చేసినప్పుడు సో ఒక లిక్విడ్లో ఉండే పార్టికల్స్ వేరు, ఇంకొక లిక్విడ్లో ఉండే పార్టికల్స్ వేరు. సో ఆ పార్టికల్స్ ఏమవుతుంటాయి అంటే స్ప్రెడ్ అవుతుంటాయి. ఇంకొక లిక్విడ్లోకి ఒక లిక్విడ్ వేసినప్పుడు ఆ రెండు కూడా ఇంటర్మిక్స్ అవుతుంటాయి. వాటి ఎందుకు ఇంటర్మిక్స్ అవుతాయంటే ఆ పార్టికల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్. అయితే ఈ మిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఎక్కువ పార్టికల్స్ ఉన్న ఏరియా నుంచి తక్కువ పార్టికల్స్ ఉన్న ఏరియాకి కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మూవ్మెంట్ని మనము డిఫ్యూజన్ అంటున్నాం. రైట్, డిఫ్యూజన్ అకర్స్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అయితే ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో జరుగుతుంది, లిక్విడ్స్లో జరుగుతుంది, గ్యాసెస్లో జరుగుతుంది. కానీ సాలిడ్స్లో అనేది చాలా రేర్. లిక్విడ్లో జరుగుతుంది, లిక్విడ్స్ కంటే ఎక్కువ కూడా గ్యాసెస్లో జరుగుతుంది. ఇది పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డిఫ్యూజన్ ఇన్ గ్యాసెస్. The rate of diffusion is higher in gases due to the more intermolecular space and they move with higher kinetic energy. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్కువగా డిఫ్యూజన్ జరిగేది దేంట్లో అంటే గ్యాసెస్లో. ఎందుకు ఈ గ్యాసెస్లోని ఎక్కువగా డిఫ్యూజన్ జరుగుతుంది అంటే ఆ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్యాసెస్లో ఉండే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్పేసెస్లోకి ఇంకొక పార్టికల్ అనేది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒత్తిడి పెద్దగా ఏముండదు, ప్రెషర్ అనేది పెద్దగా ఏముండదు, వాటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది? చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఆ ఈజీనెస్ వల్లనే గ్యాసెస్లో డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, లైటర్ గ్యాసెస్ డిఫ్యూజ్ ఫాస్టర్ దెన్ హెవియర్ గ్యాసెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ లైటర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి. వాటికి స్పీడ్, ఆ డిఫ్యూజన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హెవియర్ గ్యాసెస్ అందులో ఏమైందంటే డిఫ్యూజన్ అనేది చాలా స్లోగా అవుతుంది. మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేసేస్తే సాలిడ్స్లో ఈ డిఫ్యూజన్ అనేది తక్కువగా ఎందుకు ఉంటుంది అంటే ఇందుకే అన్నమాట. ఎప్పుడైతే ఈ హెవీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెవీ థింగ్స్లో ఆ డిఫ్యూజన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సాలిడ్ అనేవి చాలా హెవీ థింగ్స్ కాబట్టి దాంట్లో డిఫ్యూజన్ అనేది రేర్లీ జరగదు, ఏదో కొన్నింటిలో మాత్రమే జరుగుతుంది. అది కొద్ది మొత్తంలోనే జరుగుతుంది. ఇక్కడ గ్యాసెస్లో అలా కాదు. సో ఇక్కడ లైటర్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి వాటి మధ్యన డిఫ్యూజన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసేసి మిక్సింగ్ ఆఫ్ టూ గ్యాసెస్. రైట్, అది మనము కాన్సెప్ట్లో మనం మాట్లాడుకున్నాము. మీరు ఒకసారి కాన్సెప్ట్ చూడండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్స్. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇన్ సాలిడ్స్. మనకి ఇక్కడ లిక్విడ్స్ తీసుకున్నట్టయితే లిక్విడ్స్లో కూడా డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసినప్పుడు? సాలిడ్స్తో కంపేర్ చేసినప్పుడు, గ్యాసెస్తో కాదు. గ్యాసెస్తో పోలిస్తే డిఫ్యూజన్ రేట్ అనేది లిక్విడ్ తక్కువగా ఉంటుంది, బట్ సాలిడ్స్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మిక్సింగ్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ఇన్ వాటర్. సో దీన్ని కూడా మనం కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి.
నెక్స్ట్ డిఫ్యూజన్ రేట్ ఇన్ సాలిడ్స్. మరి ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో ఎలా ఉంటుంది? ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ ఈజ్ వెరీ రేర్లీ అబ్జర్వ్డ్. మనము చాలా వరకు ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో మనం అబ్జర్వ్ చేయలేము, బట్ రేర్గా కొన్నింట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. మరి ఈ డిఫ్యూజన్లో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి? ఫస్ట్ వన్ ఇస్ టెంపరేచర్. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంక్రీజెస్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతే ఆ డిఫ్యూజన్ రేట్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. దీనికి ఆపోజిట్ డెన్సిటీ. యాజ్ డెన్సిటీ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డిక్రీజెస్. ఎప్పుడైతే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో డిఫ్యూజన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేసి మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ వన్, సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ మాస్, షేప్ అండ్ వాల్యూ. They have least kinetic energy of particles. Compressibility and fluidity is not possible. They have high density and interparticle forces. They diffuse very slowly. Expansion on heating is very less. They have oscillatory motion of constituent particles. They are high rigid. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాలిడ్స్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ మాస్ కూడా ఉంటుంది. సో ఇవి ఫిక్స్డ్ సాలిడ్స్కి వచ్చేటప్పటికి. అదేవిధంగా మనము ఈ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్రెస్ చేయలేము. అలా ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టేజ్ కంప్రెస్డ్ స్టేజ్లోనే ఉంటాయి, వాటిని మనం ఇంకా కంప్రెస్ చేయలేము. సో దానివల్ల అవేంటి, డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో డిఫ్యూజన్ అనేది చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది, చాలా రేర్గా జరుగుతుంది. డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో 99% జరగదు. అదేవిధంగా వీటిని మనం ఎక్స్పాన్షన్ చేయలేము. హీటింగ్ తోటి కొన్నింటిలో మనం ఎక్స్పాన్షన్ చేయొచ్చు, అంటే చాలా తక్కువ మొత్తంలో జస్ట్ ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. లిక్విడ్కి ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఏదైనా కంటైనర్లోకి పోర్ చేసినప్పుడు అవి ఆ కంటైనర్ షేప్లోకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్, దే హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్. సో వాల్యూమ్ అయితే ఉంటుంది, అంటే మనకి లిక్విడ్స్ సాలిడ్స్లోకి వచ్చేటప్పటికి వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ లిక్విడ్స్ కూడా ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది, బట్ షేప్ మాత్రము ఏదైతే కంటైనర్లోకి చేంజ్ చేస్తామో ఆ కంటైనర్ షేప్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ. వీటిని మనం పెద్దగా కంప్రెస్ చేయలేము, కొంతవరకు కంప్రెస్ చేయొచ్చు, అంటే సాలిడ్స్తో పోల్చుకున్నప్పుడు కొంతవరకు మాత్రమే కంప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, లెస్ రిజిడ్. మనకు సాలిడ్స్తో పోల్చుకుంటే ఇది కొంత రిజిడ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దే డిఫ్యూజ్ ఫాస్ట్లీ. మనకు సాలిడ్స్తో పోలిస్తే ఇవి డిఫ్యూజన్ అనేది జరుగుతుంది, అంటే సాలిడ్స్తో పోల్చినప్పుడు మాత్రమే డిఫ్యూజన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్యాకింగ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ లెస్. ఆ పార్టికల్స్ యొక్క ప్యాకింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే సాలిడ్స్తో పోల్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా సరే లిక్విడ్స్ అనేది మనం సాలిడ్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ మ్యాటర్ అర్థమైనట్టే. నెక్స్ట్, ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ స్లైట్లీ వీకర్ దెన్ ఇన్ సాలిడ్స్. మనకి సాలిడ్స్లో ఉండే ఆ పార్టికల్స్ ఏవైతున్నాయో వాటి మధ్యన ఉండే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడికి వచ్చేవరకు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆన్ హీటింగ్ ఈజ్ మోర్ దెన్ సాలిడ్స్. మనము సాలిడ్స్ని పెద్దగా ఎక్స్పాన్షన్ చేయలేము, హీట్ తోటి ఎక్కువగా ఎక్స్పాన్స్ చేయలేము, కానీ లిక్విడ్స్ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫ్లూయిడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ద సబ్స్టాన్సెస్ విచ్ కెన్ ఫ్లో ఈజీలీ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ఫ్లూయిడ్స్. ఏదైనా ఒక సబ్స్టాన్స్ అనేది ఈజీగా ఫ్లో అవుతే దాన్ని ఫ్లూయిడ్స్ అంటాం. అది ఓన్లీ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో మాత్రమే జరుగుతుంది, సాలిడ్స్లో జరగదు. అంటే ఎలా? మనం వాటర్ని గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లో పోసినాం, ఈజీగా ఫ్లో అవుతుంది కదా. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని వాటర్ ఈజ్ ద ఫ్లూయిడ్స్ అని చెప్పవచ్చు. సో ఎగ్జాంపుల్గా వాటర్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్, వాటర్, a liquid that can conform to the shape of its container such as a glass. మనము వాటర్ని ఒక గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లో పోసాం, ఆ రెండు గ్లాసుల యొక్క షేప్ అనేది డిఫరెంట్ అనుకోండి. సో మనం ఏదైతే గ్లాస్లోకి పోస్తామో ఆ గ్లాస్ షేప్లోకి ఆటోమేటికల్లీ ఇది చేంజ్ అయిపోతుంది. నిజానికి మనం ఇక్కడ లిక్విడ్ యొక్క షేప్ చూడట్లేదు. సో లిక్విడ్ ఏదైతే కంటైనర్లో ఉంచుతామో దాని యొక్క షేప్లోకి ఇది మారిపోతుంది కాబట్టి దాని షేప్ అంటున్నాం, కాబట్టి నిజానికైతే వీటికి ఒక షేప్ అంటూ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే కంటైనర్లోకి ఫ్లో చేస్తున్నామో సో దానివల్ల మనం ఫ్లూయిడ్స్ అంటున్నాము. మనం ఏ కంటైనర్లోకి అయితే పోస్తున్నామో ఆ కంటైనర్ షేప్లోకి ఇది మారిపోతుంది. గ్యాసెస్లోకి వచ్చేటప్పటికి ఆక్సిజన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఏ గ్యాస్ దట్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే, వైల్ ఆల్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్, నాట్ ఆల్ ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్. దిస్ ఈజ్ బికాస్
ఫ్లూయిడ్స్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ సబ్స్టాన్సెస్ ఇన్ ఏ గ్యాసెస్ ఫేజ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే గుర్తుపెట్టుకోండి. ప్రతి లిక్విడ్, ఎవ్రీ లిక్విడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ అనొచ్చు. మనకు అది లిక్విడ్ అంటున్నామంటే దాన్ని ఫ్లూయిడ్ అనొచ్చు. కానీ ఫ్లూయిడ్ అనేది కంప్లీట్ లిక్విడ్ ఫామ్లోనే ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్, దే హ్యావ్ ఇండిఫినెట్ వాల్యూమ్, దే ఆర్ హైలీ కంప్రెసబుల్, దే డిఫ్యూజ్ వెరీ ఫాస్ట్, ఇంటర్పార్టిక్యులర్ ఫోర్సెస్ ఈజ్ నెగ్లిజిబుల్, దే ఆర్ లీస్ట్ క్లోజ్లీ ప్యాక్డ్, దే ఆర్ నాట్ రిజిడ్, ఫ్లూయిడిటీ ఈజ్ మోర్. ఇక్కడ గ్యాసెస్ కూడా మనం ఏదైతే కంటైనర్లో స్టోర్ చేస్తామో ఆ కంటైనర్ షేప్లోకి మారిపోతాయి. సో దీనికి పర్టికులర్గా షేప్ అనేది ఏముండదు. ఏదైతే కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాంకర్స్ ఉన్నాయి. సో ఆ ట్యాంకర్లో స్టోర్ చేసినప్పుడు అది ఆ ట్యాంకర్ షేప్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వీటికి ఒక షేప్ అంటూ లేదు. నెక్స్ట్ దీనికి ఒక వాల్యూమ్ కూడా లేదు. సో వాల్యూమ్ లేదని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్యాస్ తీసుకున్నాము, సమ్ కేజెస్లో మనకి వెయిట్ చేసే ఇస్తారు. మరి దాని వాల్యూమ్ అంటాం కదంటే ఇక్కడ కంప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక వాల్యూమ్ అనేది వచ్చింది, రైట్? బట్ కంప్రెస్ చేయడానికంటే ముందు వీటికి పర్టికులర్గా వాల్యూమ్ అంటూ లేదు. సో అందుకే మనకి దే హ్యావ్ ఇండెఫినిట్ వాల్యూమ్ అన్నాం, రైట్? అదేవిధంగా వీటిని మనము చాలా హై రేంజ్లో కంప్రెస్ చేయొచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న గ్యాస్ని అతి కొద్ది మొత్తంలోకి అంటే కంప్రెస్ చేసేసి దాని చిన్న వాల్యూమ్గా చేంజ్ చేయొచ్చు. మనకి యాక్చువల్గా ఒక సిలిండర్లో ఉండే వాల్యూమ్ ఏదైతే ఉందో అది జస్ట్ 1% మాత్రమే. జనరల్గా దాని ఒక ఒరిజినల్ వాల్యూమ్తో పోల్చుకుంటే సో మనకి సిలిండర్లో ఉండేది జస్ట్ ఓన్లీ 1% వాల్యూమ్. అంటే దాన్ని కంప్రెస్ చేయకపోతే అది అంత పెద్ద మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా ఈ గ్యాసెస్ అనేవి సాలిడ్స్ అండ్ లిక్విడ్స్తో పోలిస్తే చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయి. సో ఎందుకు అంటే వీటి యొక్క డెన్సిటీ రేట్ అనేది చాలా తక్కువ అండ్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఇవి చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయి. ఇవి గ్యాస్కి సంబంధించిన మెయిన్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ 2 డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ యూ అబ్జర్వ్ ద డిఫ్యూజన్. నీ డైలీ లైఫ్లో జరిగిన ఏవైనా ఒక 2 ఎగ్జాంపుల్ డిఫ్యూజన్ పరంగా, డిఫ్యూజన్కి ఎక్కడెక్కడ జరిగింది నీ లైఫ్లో అనేదానికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. ఏ టీ బ్యాగ్ ప్లేస్డ్ ఇన్ ఏ కప్ ఆఫ్ హాట్ వాటర్ విల్ డిఫ్యూజ్ ఇన్ టు ద వాటర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. మీరు గ్రీన్ టీ తాగినట్టయితే ఆ గ్రీన్ టీ టీ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాము? హాట్ వాటర్లో ముంచేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ టీ బ్యాగ్లో ఉన్న పార్టికల్స్ ఏవైతున్నాయో హాట్ వాటర్లో మిక్స్ అవుతాయి. దాన్ని మనం డిఫ్యూజ్ అంటున్నాము. అందులో ఉండే పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్, సిగరెట్ స్మోక్ డిఫ్యూజెస్ ఇన్ టు ద ఎయిర్. సిగరెట్ తాగుతుంటాం. సిగరెట్ అనే కాదు, మన ఇంట్లో అగరబత్తి కానీ ఇంకేదైనా కానీ ఇంటి బయట మంట కానీ ఏదైనా సరే. సో ఆ స్మోక్ అనేది ఏమవుతుంది? కొద్దిసేపటి తర్వాత మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే సో మన ఎయిర్లో అనేది ఆ స్మోక్ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది. సో అందువల్లనే ఆ స్మోక్ మనకి కనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.